ఆనాడు 7 ఏళ్లు తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం మీద మాట్లాడదాం. 3 సీజన్లు 3 సంవత్సరాల పాటు 3 పిల్లర్ల మరమ్మతు చేయకుండా నువ్వు ఎట్లా నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడ్డావో మాట్లాడదాం. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు బారుతున్నా కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకుండా తెలంగాణ రైతాంగానికి నువ్వు ఎట్లా ద్రోహం చేస్తున్నావో మాట్లాడదాం. నువ్వు రైతు బంధు ఎట్లా ఎగ్గొట్టినవో మాట్లాడదాం. నువ్వు నీ మేనిఫెస్టోలో చెప్పి తెలంగాణ ప్రజలకు నీ హామీలు ఎట్లా ఎగ్గొట్టినవో మాట్లాడదాం. మేము రెడీ. నువ్వు మొన్ననే ఏదో 20 ఏళ్ళు జరుపుకున్నావు కదా, జెడ్పీటీసీ ఇటు ముఖ్యమంత్రి అని 20 ఏళ్ళు జరుపుకున్నావు కదా. నీకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. కనీసం కేసీఆర్ను తెలంగాణ తెచ్చిన నాయకుడిగా గౌరవించే సంస్కృతి లేదు నీకు. ఆయన చావును కోరుకుంటున్నావు. నువ్వు ఇప్పటికి 20 సార్లు 30 సార్లు కేసీఆర్ చావును కోరుకుంటూ పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడినావు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీలో ఉన్న రూమ్ గుంజుకొని రూమ్ లేకుండా చేసినావు. నీకు కనీస విజ్ఞత లేదు, సంస్కారం లేదు. నీకు మేము జాల్ పెట్టు. ఎప్పుడు పెట్టావు అసెంబ్లీ? వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. పెట్టు. ఎప్పుడు పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దేని మీద మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే పెట్టు. ఇంకో మాట అన్నావు కదా, అది కూడా సర్కాస్టిక్గా మాట్లాడిండు. నిన్ను పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్తో గురించి మాట్లాడేది? ఇది నీ విజ్ఞతనా? నేను సవాల్ వేస్తున్నా. ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం. నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను. 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం. బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతావు నువ్వు? సిస్టమ్ ఈజ్ రెడీ. నీళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. నువ్వు చిల్లర రాజకీయాల కోసం మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు నిన్న జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రి 20 ఏళ్ళు అన్నావు. నేను 23 ఏళ్ళు ఎమ్మెల్యే. నీకంటే సీనియర్ను. ఎమ్మెల్యేగా సీనియర్ను, మంత్రిగా సీనియర్ను, రాజకీయాల్లో సీనియర్ను. నువ్వు నా శిష్యునివి, నా వెనక తిరిగినోనివి. నీకు బేసిజాలు ఉండాల్సిన అవసరం లేదు. చాలా మాట్లాడదాం. ఎక్కడ పెట్టో పెట్టు. నీకు కేసీఆర్ అవసరం లేదు, మేము చాలు. ఇక ఈయన ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అసలు నీ అపాయింట్మెంట్లు నీ ఎమ్మెల్యేలకే దొరుకుతలేవు, నీ మంత్రులకే దొరుకుతలేవు. పాపం ది మోస్ట్ హానెస్ట్ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య నీ ఇంటి ముంగట ఎట్లా వెయిట్ చేస్తుంది చూడు. గుమ్మడి నరసయ్య నీ ఇంటి ముంగట పాపం నువ్వు 3 రోజులు ఆ ఫుట్పాత్ మీద ఎండలో నిలబడి నీకోసం నిరీక్షిస్తే కనీసం జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోపలికి కాదు, దరిదాపులకు కూడా నీ పోలీసులు రాణిస్తలేరు. నువ్వు అంత ఇనుపకంచెల మధ్య బతున్నావు. నువ్వేందో పెద్ద అపాయింట్మెంట్లు ఇచ్చినట్టు. నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి? ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నా అన్నావు కదా. మొన్న నువ్వు 100 కోట్ల రూపాయలతో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పక్కనే కట్టిన క్యాంప్ ఆఫీస్ కు 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు ఎందుకు పెట్టినవో సమాధానం చెప్పు. నువ్వు కొత్తగా కట్టుకున్న 100 కోట్ల క్యాంప్ ఆఫీస్ కు 17 కోట్లతోని ఇనుప కంచెలు బ్యారికేడ్లు పెట్టించినావు నువ్వు. పోదామా ఇప్పుడు బోధి ప్యాలెస్ కు? చూపియాలన్నా జీవో 17 కోట్లతోని కాంపౌండ్ వాళ్ళు, గేట్లు, బ్యారికేడ్లు, ఇనుప కంచెలు పెట్టుకున్న జీవో చూపియాలన్నా రేవంత్ రెడ్డి? నేను చెప్తుండు ప్రగతి భవన్ ఖుల్లా రావచ్చు, ఎవరన్నా తినిపోవచ్చట, అన్నం పెడితే సీతక్క అంటుండు. మరి నువ్వెందుకు 17 కోట్లతో కంచెలు పెట్టుకున్నావు? చూపియాలన్నా జీవో చూపియాలన్నా? రమ్మంటావా బోధి ప్యాలెస్కు? నువ్వు పెట్టిన ఇనుప కంచెలు, నువ్వు పెట్టుకున్న బ్యారికేడ్లు చూపియాలన్నా? మాట్లాడేటప్పుడు కొద్దిగా కింద చూసుకో నీది నువ్వు. నిన్న మాట్లాడుతూ ఒక్క చుక్క నీరు రాలేదట. ఉందా వీడియో? అది అప్పులు ఉన్నట్టుంది. చుక్క నీరు పెట్టుకున్నట్టు నువ్వు ఉన్నదా? ఉంటే పెట్టు. ఒక్క చుక్క నీరు రాలేదట కాళేశ్వరంలో. తాగనీకి కూడా రాలేదు. కమిషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది. కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి ఇది అప్పులు అనుకో. మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లేవు.
ఏం లేవు, పంపులు లిఫ్టులు, ఆయకట్టు పెరగలే. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలే,